హలో నేను మిస్ రావు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అన్ని చోట్ల జరుపుకున్నట్టే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా జరుపుకున్నారు, తిరుపతిలో కూడా జరుపుకున్నారు. అయితే ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ గారు ఒక సూచన చేశారు తిరుమల తిరుపతి దేవస్థానానికి. మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దాని మీద ఆయన ప్రస్తావిస్తూ వైద్యాన్ని అందించాలి, వైద్యాన్ని అందించినప్పుడే వాళ్ళకి సరైన న్యాయం చేయగలిగిన వాళ్ళు అవుతాము అని చెప్పి ఆయన చెప్తూ, అలిపిరి సంఘటన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారిది ఆయన రుయా హాస్పిటల్లో చికిత్స పొందారు. మరి అలాంటి రుయా హాస్పిటల్ని ఎందుకు డెవలప్ చేయట్లేదు, రుయా హాస్పిటల్ డెవలప్ చేస్తే కనుక అందరికీ ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యులకు ఆయన చెప్పడం జరిగింది. ఏం చెప్పారు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టీటీడీ పరిపాలనా భవనం ఎదుట ఆయన కాంగ్రెస్ సంబంధించిన నేత చింతామోహన్ చెప్పారనమాట. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా నీకు తిరుపతిని చెయ్యాలని. పుణ్యక్షేత్రం తిరుపతిలో పేదవాళ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలోని నిరుపేదల ఆరోగ్యం అతి భయంకరంగా ఉంది. అది కూడా మహిళలది చాలా భయంకరంగా ఉందని అంటారు ఆయన. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ పేదవాడి ఆరోగ్యం చెడితే దిక్కు లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిద్రావస్థలో ఉంది. కరోనా తర్వాత గుండె జబ్బులు, లివర్ జబ్బులు, కిడ్నీ జబ్బులు ఎక్కువయ్యాయి. మన ప్రాంతంలో 130 మంది జబ్బులతో చనిపోతున్నారు. పేదవారికి జబ్బు చేస్తే పెద్ద ఆసుపత్రికి పోలేరు. రుయా పేదల ఆసుపత్రి గుంటూరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంది. గుంటూరులో, వైజాగ్లో స్పెషాలిటీ వైద్య సేవలు ఉన్నాయి. కర్నూలులో కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంది. మరి తిరుపతిలో ఎందుకు లేదు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ తర్వాత రుయాకి మొదట వచ్చారు, వైద్యం చేయించుకున్నారు. ఈ విషయం మీకు గుర్తుందా అని చెప్పి ఆయన గుర్తు చేశారు. రుయాలో వెంటనే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రారంభించాలని, విభాగాలను అందుబాటులోకి తేవాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. వడా పాయసం కాదు, పేదలకు ఉచితంగా మంచి వైద్యం కావాలి అని చెప్పి టీటీడీ ఈఓ చైర్మన్లకు ఈ విషయాన్ని గుర్తు చేశారు చింతామోహన్. బహుశా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉచిత భోజన ప్రసాదం అందిస్తున్నారు కదా, దాంట్లో వడ కూడా ఈ మధ్య కాలంలో పెట్టారు. అందుకని బహుశా నేను అనుకోవటం ఆయన కామెంట్ చేశారు, వడా పాయసం కాదు, పేదలకు ఉచితంగా చేయాలి, ఉచిత వైద్యం చేయాలని. అలిపిరి దగ్గర నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆసుపత్రి భవనాలను గవర్నమెంట్కు టీటీడీ అప్పగిస్తే రుయాలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. చిన్నపిల్లల ఆసుపత్రి అక్కడ ఉంది. మహిళలు చిన్నపిల్లలను తీసుకుని వస్తున్నారు. అక్కడ సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆసుపత్రి భవనాలకు గవర్నమెంట్కు టీటీడీ అప్పగిస్తే అప్పుడు రుయా స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈవో శ్యామలరావు, మీరు ఎంతకాలం ఉంటారో నాకైతే తెలీదు, మీ హయాంలో నిరుపేదలకు ఉపయోగపడే ఒక్క మంచి పని అయినా చేయండి అని చెప్పి ఆయనకి ఏదో ఒక సలహా ఇచ్చారు. అలిపిరి దగ్గర ఒక ప్రైవేట్ హోటల్కి ఇచ్చిన 50 ఎకరాల భూములను వెంటనే రద్దు చేయాలని చెప్పి ఒక సూచన చేశారు. దీని మీద వివాదం జరుగుతుంది. 50 ఎకరాల భూమిని ఒక ప్రైవేట్ హోటల్కి ఇచ్చారు అని, ఖరీదైంది. అలిపిరి దగ్గర ఓ ప్రైవేట్ హోటల్కి 50 ఎకరాలు చాలా తక్కువ రేటుకి ఇచ్చారు. దీని సంగతి ఏందని చెప్పి ఆయన అడుగుతున్నారు. అలిపిరి నుంచి పిరూరు వరకు 400 ఎకరాల టీటీడీ భూముల్లో అర్చకులు, టీటీడీ శాశ్వత ఉద్యోగస్తులు, వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఒక్కొక్కరికి 5 సెంట్ల ఇంటి స్థలాలు ఇవ్వాలని చింతామోహన్ గారు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చాలా కష్టపడి తెచ్చాము. కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం అది ఇచ్చింది. ఆదానికి దాన్ని కట్టబెట్టేందుకు క్యాబినెట్లో ఒక తీర్మానం చేశారు. సో వెంటనే స్పందించి దీన్ని ప్రైవేటీకరణ ఆపండి అని చెప్పి ఇంకో డిమాండ్ చేస్తున్నారు. సో మహిళా సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో ఆయన ఆ మహిళలకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ చిన్నపిల్లలకు వైద్యము వీటి గురించి మాట్లాడారు అనమాట. ఇక్కడ చూడండి, మహిళల భాగస్వామ్యంతో సమాజంలో సంపదను సృష్టించవచ్చు. తిరుపతి సమాజంలో కుటుంబ వ్యవస్థకు మూలం స్త్రీ. జ్ఞానం మనిషిని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఈయన మహిళా భాగస్వామ్యంతో సమాజంలో సంపదను సృష్టించవచ్చని, జ్ఞాన సంపదను మించిన సంపద లేదని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో శుక్రవారం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు ఈవో మాట్లాడుతూ, భారతీయ నాగరికత మొదలైనప్పటి నుంచి మహిళలకే పెద్దపీట వేశారని, సృష్టికి మూలం స్త్రీ అని, కుటుంబాన్ని ముందుండి నడపగల శక్తి మాతృమూర్తి అని ఎన్ని చెప్పారనమాట.
ఇక్కడ అనేక మంది పాల్గొన్న సందర్భంగా వాళ్ళు మాట్లాడారు. సో అదంతా ఒక ఎత్తు అయితే, అదే సందర్భంలో అక్కడ వాస్తవంగా ఉండేటువంటి సమస్యలని చింతామోహన్ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడరు, ప్లస్ ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి లీడరు, ఆయన కొన్ని సమస్యలను తీసుకొస్తూ ఉన్నారు. జనరల్గా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. తిరుపతి అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం కూడా. పైగా తిరుపతిలో ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా ఆయన ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు. అసలు తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని ఇప్పటి వరకు మహిళా లోకానికి ఇవ్వలేదు, మహిళలకు ఇవ్వలేదు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా మహిళల నుంచి వ్యక్తం అవుతుంది. ఇప్పుడు అన్ని రంగాల్లో కొంత వివక్ష అయితే మహిళల మీద ఉంది. ఆ రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని కొన్ని పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులని ఇప్పటికి కూడా మహిళలతోటి భర్తీ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో ఒకటి తిరుపతి దేవస్థానం చైర్మన్. ఆ చైర్మన్ పదవిని నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఆశించారు యాక్చువల్గా. కానీ ఆవిడ వెనకబడ్డారు రేస్లో. ప్రస్తుతం తిరుపతి దేవస్థానం చైర్మన్గా బిఆర్ నాయుడు గారు ఉన్నారు. అయితే రాబోయేటువంటి రోజుల్లో ఈ తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని మహిళలకు ఎందుకు ఇవ్వరు అనేటువంటి ఒక డిమాండ్ మహిళల నుంచి వస్తుంది. ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా టీటీడీ చరిత్రను చూస్తే మహిళలు ఎప్పుడు కూడా చైర్మన్గా లేరు. కానీ టీటీడీ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి చైర్మన్ పదవిని రాబోయేటువంటి కాలంలోనైనా మహిళలకు ఇవ్వాలి అనేటువంటి ఒక విజ్ఞప్తిని చంద్రబాబు గారికి చేస్తున్నారు. మామూలుగానే చంద్రబాబు గారు మహిళా పక్షపాతి. ఆయన మహిళల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారనేది పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి దేవస్థానం చైర్మన్గా మహిళలను నియమించేటువంటి అవకాశం ఉందా? ఆ తిరుపతి దేవస్థానం చరిత్రనే తిరగ రాసేటువంటి అవకాశం ఉందా భవిష్యత్తులో? అసలు మహిళా దినోత్సవం సందర్భంగా టీటీడీ చైర్మన్ పదవి మీద ఎందుకు వాళ్ళు కన్నేశారు? సమానత్వం అనేది అక్కడి నుంచే ప్రారంభం కావాలని చెప్పి కోరుకుంటున్నారా? అనేక రంగాల్లో ఇప్పటికీ కూడా సమానత్వం లేనటువంటివి ఉన్నాయి. కొన్ని దేవాలయాల్లో ఇప్పటికీ కూడా ప్రవేశం లేదు. కొన్ని చోట్ల శనిసింగనాపూర్ కానీ, లేదంటే ఇతర కొన్ని దేవాలయాల్లో ఇప్పుడు మనకి అయ్యప్ప స్వామి, మనం పోతుంటాం అయ్యప్ప స్వామి, అక్కడికి లేదు. సో కేరళలో అయ్యప్ప స్వామి దగ్గరికి పోతుంటారు కదా, శబరిమలలో లేదు. ఇలా కొన్ని ప్రాంతాల్లో లేదు. మరి ఇప్పుడు తిరుపతి దేవస్థానం చైర్మన్గా మరి మహిళా లోకం ఇప్పుడు ఇలాంటి డిమాండ్ చేస్తూ ఉంటే, మహిళల సమస్యల్లో తీర్చండి, మీరు ప్రసాదాలు కాదంటూ చింతామోహన్ ఒక వ్యంగ్యాస్త్రాలను విసురుతున్నారు. మరి వీటిని లైట్గా తీసుకోవాలా, నిజంగానే తిరుపతి దేవస్థానం చైర్మన్ మహిళలకు ఇచ్చేలాగా ఆలోచించాలా? దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.